హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. కూరతో పని లేని వంటకం. టైటిల్ చూసారా మీరు? ఒకే దెబ్బకి రెండు పెట్టలని కూడా చెప్పొచ్చండి. 1 pot మీల్ ఏంటో చూసేద్దాం రండి. ఏం లేదండి, వెజిటబుల్ బిర్యానీయే కానీ డిఫరెంట్ వెజీస్తో. దీనికోసం నేను 2 glasses మంచినీళ్ళ గ్లాస్ అంటారు కదా, దాంతో 2 glasses ఆఫ్ రైస్, బిర్యానీ రైస్ 1 hour ముందు నానబెట్టుకున్నాను. ఎసురు పోసేసి పెట్టుకున్నా. ఒకసారి ఒక్కొక్క దానికి ఒక్కొక్క 1.5 glass చొప్పున 3 glasses వాటర్ వేసుకొని నానబెట్టుకున్నా. దీనికి కావాల్సిన వెజీస్ బీట్రూట్, బీన్స్ అన్నీ గుప్పెడు తీసుకోండి. టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే ఇంకా బఠానీళ్ళు, ఇవన్నీ ఫ్రోజన్ వండి బఠానీ, స్వీట్ కార్న్ గింజలు, ఆలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక గుప్పెడు, ఇంకా బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఈ కామన్ కదా. అలాగే లవంగాలు, యాలకులు, చెక్క ముక్క. ఇంతేనండి, ఏం మసాలాలు ఏం వేయం. అల్లం వెల్లుల్లి పేస్ట్తో సింపుల్గా కలర్ఫుల్గా సూపర్గా చేసుకోవచ్చు. మార్నింగ్ మనకి టైం లేనప్పుడు లంచ్ కట్టేయడానికి, అలాగే హౌస్ వైఫ్స్కి, ఎంప్లాయీస్కి, వర్కింగ్ ఉమెన్కి, ఎవరికైనా త్వరగా చకచక కూరతో పని లేకుండా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే 1 గంటె నూనె, అలాగే 1 గంటె నెయ్యి వేసానండి. నెయ్యి వేసాను. ఇప్పుడు దినుసులు వేసేద్దాం. అలాగే ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఉడకని వెజీస్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసేయండి ఈ పోపులో. దీంట్లో కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకుందాం. పోపులోనే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. చక్కగా మనకి ఆయిల్లో ఫ్రై అయితే అల్లం చిన్నులపాయ పేస్ట్ బాగుంటుంది కదా, అందుకని ఒకసారి మిక్స్ చేసుకున్నాక మీరు మూత పెట్టేసుకొని ఈ వెజీస్ కొంచెం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వేగింది కదా, వేగినాక మనం దీంట్లో బఠానీ, అలాగే స్వీట్ కార్న్ గింజలు, ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా కడుక్కున్నవి ఆకుకూరలన్నీ, పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే టమాటాలు, పచ్చిమిరపకాయలు. అసలు ఎంత క్విక్గా అయిపోయిద్దోనండి, మీరు కట్ చేసి పెట్టుకోవడమే ఆలస్యం. ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. చక్కగా ఇవన్నీ మగ్గుతాయి. ఆకుకూర కూడా మగ్గిందంటే అసలు కనపడినా కూడా కనపడదు దీంతో పాటు మనకి. ఈ పచ్చిమిర్చి కారంతోనే మనకి ఈ రెసిపీకి కారం అనేది వస్తుంది. మనం సపరేట్గా ఏ కారం వేయం దీంట్లో. అలాగే గరం మసాలా కానీ, పెరుగు కానీ అసలు ఏమి వేయమండి. మూత పెట్టేసుకొని వెజ్జీస్ 50% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఇందాక వేసాం కదండి మింట్, కొత్తిమీర, అలాగే కరివేపాకు. అప్పుడు చూసారుగా ఎలా కనపడ్డాయో, ఇప్పుడు చూసారా మగ్గిపోయినాయి. అందుకనే నేను వెజ్జీస్తో పాటు వేసేస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఈ రైస్. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఏమీ వేయకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ వల్ల మనకి చాలా బాగుంటుంది. చూడండి, వెజ్జీస్ 50% కుక్ అయినాయి. ఇప్పుడు నేను నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేశాను. ఈ రైస్కి ఫ్లేవర్ పట్టుకునేటట్టు ఇలా పోపులో వేస్తాము. వెజ్జీస్ ఆ స్మెల్, ఫ్లేవరు అంతా పట్టుకుంటుంది. విరగకుండా కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మీకు ఎంప్లాయీస్ ఉంటారు కదా, మనకి ఖాళీ లేదనుకోండి, నైట్ టైమే కట్ చేసుకొని స్టోర్ చేసేసుకోండి ఫ్రిడ్జ్లో. లంచ్ బాక్స్లో కట్టడానికైనా, పిల్లలకి మీరు బాక్స్ పెట్టుకెళ్ళటానికైనా తొందరగా అయిపోతుంది. వెజ్జీస్ అన్నీ ఒకసారి వేసాను, మీరు గమనించారో లేదో, పెద్ద గ్యాప్ ఏమి ఇవ్వాల నేను. కాబట్టి అన్నీ కట్ చేసేసుకొని చక్కగా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే కొంచెంసేపు ఒక 2 minutes మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. కొంచెం ఫ్లేవర్ పట్టుకుంది కదా. ఇప్పుడు కొలత ప్రకారం 1 glassకి 1.5 glass చొప్పున వాటరు. నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ స్టేజ్లో కావాలంటే మీరు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో లేని విటమిన్ లేదు, న్యూట్రియంట్ లేదండి. మనకు అన్ని వెజిటబుల్స్ పడ్డాయి కాబట్టి అన్ని రకాల విటమిన్స్, న్యూట్రియంట్స్ ఒకేసారి పిల్లలకి ఇవ్వగలుగుతాం. ఒక కూర చేసామంటే ఒకటే ఇవ్వగలుగుతాం కదా. ఇన్ని వెజీస్ వేసేటప్పటికి మనకి అన్ని విటమిన్స్, న్యూట్రియంట్స్ వాళ్ళకి చక్కగా అందుతాయి.
ఇప్పుడైతే ఇది మూత పెట్టుకొని మీకు ఎసురు కాగినాక చూపిస్తాను. ఇంక ఎసురు కాగినా మనం ఏం వేసేదేం లేదండి, ఇంతే. ఇంకా మూత పెట్టుకుందాం. ఈలోపు మీకు నేను ఒక సింపుల్ పెరుగు పచ్చడి చూపిస్తాను. కీరా దోసకాయతో మాత్రమేనండి, ఇంకేమీ వేయాల్సిన అవసరమే లేదు. చూపిస్తా ప్రాసెస్. చూడండి, మీకు పెరుగు పచ్చడి చూపిస్తానన్నానా, ఈ లోపల రైస్ కూడా సెట్ అయిపోయింది. ఇదిగోండి దగ్గరికి పడింది. ఇలా దగ్గరికి పడ్డాక ఇంకా మనం చూసే పని లేదు, విరగకుండా తిప్పుకోండి. మూత పెట్టేసుకొని మీ దగ్గర ఏ వెయిట్ ఉంటే ఆ వెయిట్ పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తాను మీకు. ఈ సింపుల్ పెరుగు చట్నీ కోసం నేను కీరా దోసకాయని తురుము పట్టుకున్నానండి గ్రేటర్ తోటి. కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 2-3 సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మూడేనండి మనం యాడ్ చేసేది పెరుగు చట్నీలో. అలాగే కావాల్సింది సాల్ట్, తోడు పెట్టుకున్న పెరుగు. చూడండి, పెరుగులోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ వేసుకోవటమే, కలుపుకోవడమే మనం. ఇంకా అసలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మనకి కీరా దోసకాయ వల్ల నీరుకాయ కాబట్టి వేడి తగ్గిద్ది, పెరుగు మంచిది. ఇది కరివేపాకు వేసాను, కొత్తిమీర వేయలేదు అనుకుంటారేమో, దీంట్లో కరివేపాకే బాగుంటుందండి. అసలు కరివేపాకుతో మీరు ఒకసారి పెరుగు చట్నీ చేసుకోండి, మీరే నాకు చెప్తారు సూపర్ ఉందని చెప్పని. అంతేనండి, హెల్దీ పెరుగు చట్నీ రెడీ. సూపర్గా ఉంటుంది కాంబినేషను దీనికి, బిర్యానీకి. ఏ బిర్యానీకైనా ఈ పెరుగు చట్నీ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా. ఇంకా బిర్యానీ రెడీ అయిందేమో చూద్దామా. చూడండి, మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అసలు ఇలా గుచ్చామంటే మనకు అంటుకోవట్లేదంటే రెడీ అయినట్టే. ఈ బిర్యానీ సర్వ్ చేసేటప్పటికి మనకి కూల్ అనేది, ఆవిరి అనేది తగ్గిద్ది కదండి. మీరు హాట్ బాక్స్లో పెట్టేసుకోండి, లేకపోతే మీరు సర్వ్ చేసుకునే వరకు కూడా పొయ్యి మీద అలాగే కట్టేసేసి మంట మూత పెట్టి టైట్గా ఏదో ఒక వెయిట్ పెట్టి ఉంచండి. అప్పుడు మనకేంటంటే చక్కగా బిర్యానీ అనేది ఫ్లేవర్ఫుల్గా తింటుంటే ముద్దకి ఇదిగా ఉంటుందండి. లేకపోతే చల్లారిపోతే బాగుండదు. ఇదండి ఇవాల్టి రెసిపీ, 1 pot మీల్ విత్ కుకుంబర్ పెరుగు పచ్చడి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి వెరైటీ అలాగే ట్రెడిషనల్ డిఫరెంట్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తప్పనిసరిగా ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంటుందంటే మీరు ట్రై చేస్తే మీరే చెప్తారు నాకు. అంత లైట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అసలు కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినగలిగే ఈజియెస్ట్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.